చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వాక్య భాగము నుండి 20వ వాక్య భాగాన్ని వరకు మనం ఆ భాగాన్ని చదువుకుంటే, యేసు ప్రభు 70 మంది శిష్యులని వారికి కొన్ని అధికారాలు ఇచ్చి తన స్వార్థ పరిచర్య చేయటానికి యేసు ప్రభు 70 మంది శిష్యులని ఆయన ముందుకు పంపించాడు. 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చాడు. అలానే తన ఎదుటున్న 70 మంది శిష్యులకి కూడా యేసు ప్రభు అధికారం ఇచ్చి ఆయా ప్రదేశాల్లో సువార్త ప్రకటించమని, పరలోకము రాజ్యము సమీపంగా ఉంది అని తెలియచేయమని 70 మంది శిష్యులని ఆయన ఓ పని కొరకు నియమించి ముందుకి పంపించాడు యేసు ప్రభు. అయితే ఈ 70 మంది శిష్యులు కూడా ప్రభు చెప్పిన విధంగా ఆయా గ్రామాలకి, ఆయా పట్టణాలకి, ఆ ప్రదేశాలకి వెళుతూ దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. అక్కడ రాయబడి ఉన్నవి కొన్ని అయితే, ఆ 70 మంది శిష్యుల యొక్క ఆ స్వార్థ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే వచ్చాయి. వారు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, అనేకమైన స్వస్థతలు జరిగాయి, బోలెడు కార్యాలు వాళ్ళు జరిగించుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఒక దినాన్ని యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి తన ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయ్యా, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు లోబడిపోతున్నాయి, మేము ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్న కార్యాలన్నీ ఇవి అని ఎన్నో విషయాలు యేసు ప్రభు దగ్గర చెప్పి వారు సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆ సంతోషాన్ని చూస్తున్న యేసు ప్రభు వారి యొక్క అతిశయాన్ని, దేన్ని బట్టి అయితే వారు సంతోషిస్తున్నారో వాటన్నిటిని బట్టి యేసు ప్రభు ఒక చక్కని మాటని మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడారో ఒకసారి చదవండి. దయ్యములు మీకు లోబడుచున్నవని, దయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషించక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని, పరలోకమందు జీవ గ్రంథములో మీ పేరులు రాయబడి ఉన్నవి అని మీరు సంతోషించండి అని యేసు ప్రభు సమాధానం చెప్పాడు. నువ్వు బాగా సంతోషిస్తున్నారు మీరు. ఈ లోకంలో ఉన్న మనం కూడా మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మన సంపాదించిన సంపాదన, మన పొందుకున్న ఉద్యోగాలు, మనం చేస్తున్న వ్యాపారాలు, మనకున్న బలము, మనకున్న అందము, మనకున్న అధికారం అన్నిటిని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. యేసు ప్రభు అంటున్నాడు, దీన్ని బట్టి కాదు నువ్వు సంతోషించవలసింది. ఈరోజు ఆత్మీయులుగా ఎదుగుతున్న మనందరికీ చెప్పాలి అనుకుంటున్న మాట ఇదే. అందుకే లోకస్తులు దేన్ని బట్టి అతిశయిస్తారో నీవు దాన్ని బట్టి అతిశయించకూడదు. లోకస్తులు కొన్ని విషయాల గురించి వాళ్ళు అతిశయిస్తారు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనము దేని గురించి మనం అతిశయించాలి అనేది ప్రభు వాక్యంలో తేటగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గొప్పదే కదండి దెయ్యాలు లోబడితే, ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగితే మంచిదే కదా, గొప్పదే కదా. ఇవన్నీ కూడా చాలా గొప్పవి. మనం కూడా ఎవరిని ఎక్కువ గొప్ప వ్యక్తులుగా చూస్తాము అంటే, ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత జరిగితే అబ్బా చాలా గొప్ప వాళ్ళుగా మనం చూస్తాం. మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు ఎదిరి వెళ్ళిపోతే చాలా గొప్పవారిగా మనం చూస్తాం. ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా మంచి ఆస్తి అంతస్తులోనికి వెళితే వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని మాట్లాడతాం. మనం ఆలోచన విధానం మారాలి. ఈ లోకంలో అభివృద్ధి చెందుతున్న మనుషులు, బలం కలిగిన మనుషులు, అధికారం కలిగిన మనుషులని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు వీరు సంతోషిస్తున్నది ఏమిటి అంటే, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి అని. ఈరోజు మనం కూడా ఒకటి ఈ వాక్యం వింటూ ఉండగా మనం కూడా ఆలోచించాలి. ఈరోజు మనకు కూడా కొన్ని అతిశయాలు ఉన్నాయి. మనం కూడా కొన్నిటి బట్టి బాగా ఆనందిస్తూ ఉంటాం. మనం బాగా డెవలప్ అయ్యాం,
మంచిగా మనం ఉన్నాం కనుక మన యొక్క అన్ని పరిస్థితులు అభివృద్ధి పొందే విస్తరించాయి అనుకుంటున్నాం. కానీ ఒక సందర్భంలో యేసుప్రభు అన్న మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారందరూ ఒక సందర్భంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, మేము అద్భుతాలు చేశాము, మేము ఆశ్చర్యకార్యాలు చేశాము అని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడ అన్న ఒక సందర్భాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఏమి డిస్కషన్ జరిగింది? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినమందు, ఏ దినమందు? రేపు ప్రభు తీర్పు దినమందు. ఆ దినమందు అనేక మంది నన్ను చూచి, ప్రభువా 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 మేము నీ నామమున, మీ నామములో మేము ప్రవచింపలేదా, ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున మేము ప్రవచిస్తే అవే జరిగాయి కదా, అంత ప్రవచన శక్తి మాలో ఉంది కదా, మేము ఏం మాట్లాడితే అదే జరిగింది కదా ఆ రోజు అని చెప్తూ, మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము మీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము దెయ్యాలని వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అనేకమైన అద్భుతములు మీ నామాన్ని ఉచ్చరించి అనేకమైన అద్భుతాలు ఈ భూమి మీద మేము చేశాం కదా అని చెప్పుదురు అని చెబుతారు. అప్పుడు చెప్తున్నారు, ఇవన్నీ అతిశయించేవారు చెప్తారంట. అంటే ఈరోజు దెయ్యాలు వెళ్ళిపోయాయి, లేదా ప్రార్థన చేస్తే ఏదో జరిగింది అని ఒకవేళ అతిశయపడుతున్నాం కదా. వీటన్నిటి గురించి ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమనంటాడు? యేసు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని రకాలుగా ఆశీర్వాదాలు అని మనకు కనిపించినా, అది మనం దేవుడు మన పక్షా నుండి మనకి పూర్తిగా మనల్ని అంగీకరిస్తున్నాడు అనేది భావం కాదు. ఈరోజు ఎంత గొప్పవారమైనా అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ చేశారు, అన్నీ చేసినా కూడా క్రమం తప్పి మీరు జీవించారు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. కనుక మీరు నా యొద్దకు వెళ్ళిపోండి, మీరు నిత్యరాజ్యానికి వారసులు కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం చదవబడిన ఈ మూల వాక్యంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు, మేము నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు దెయ్యాలన్నీ లోబడుతున్నాయి అన్న విషయంలో మీరు బాగా పరిచర్య చేశారు అని మెచ్చుకోకుండా యేసు ప్రభు అంటున్న మాట ఏమిటి అంటే, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి, పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి అని సంతోషించు, మీరు సంతోషించండి. ఏమంటే మన పేర్లు పరలోకములో, పరలోక రాజ్యంలో రాయబడితే ఏం సంతోషం మనకి చెప్పండి? పరలోకంలో మన పేర్లు రాయబడితే ప్రయోజనం ఏంటి? ఈరోజు పెన్షన్ లిస్టులో మన పేరు ఉందనుకోండి, ఏదన్నా మనకి కొంత ప్రయోజనం ఉంది. లేదా డ్వాక్రా గ్రూప్లో ఒకవేళ మన పేరు రాశారనుకోండి, మరి కొంచెం ప్రయోజనం ఉంది. ఉపాధి పనిలో మన పేరు రాస్తే మరి కొంచెం ప్రయోజనం ఉంది. ఒకవేళ ఓటు హక్కు వస్తే కూడా ఈరోజు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతో కొంత ఇస్తారు, ఓటేస్తాం, దానివల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. మరి ఇక్కడ పేరు రాయబడితే చాలా లాభాలు ఉన్నాయి, పరలోకంలో పేరు రాయబడితే లాభం ఏంటి? ఏమైనా ఇస్తారా? నెల నెల ఇస్తారా? నెల నెల నీకేమన్నా ఉపాధి ఏమైనా కలుగుతుందా? ఈరోజు చాలామంది ఆలోచన విధానం ఇదే. ఎందుకు పరలోకము గురించి ఒక ఆలోచన లేని వారిగా ఉన్నారు అంటే, ఈరోజు ఈ లోకంలో పేర్లు రాయబడితే నెలకి ఇంత ఇన్కమ్ అనేది మనకు వస్తుంది, లేదా సంవత్సరానికి ఇంత ఇన్కమ్ అని వస్తుంది. మరలా ఒకవేళ ఆరోగ్యశ్రీ మీద కూడా ఒకవేళ నీ పేరు రాయబడి కార్డు ఇస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నీకు. ఇక్కడ పేర్లు రాయబడితే ఉపయోగం ఉంది, కానీ పరలోకంలో నీ పేరు రాయబడితే ఏంటి ఉపయోగం? ఏమ్మా నెల నెల ఏమైనా వస్తుందా మనకి? ఏమి రావు. అందుకే మనకు ఆలోచన కూడా దాని మీద లేదు. అందుకే దాని మీద మనకి పెద్ద ప్రయాస కూడా మనం పడం. ఏదో పెద్ద నెలకి ఏదైనా ఇన్కమ్ కనిపించే పనే చేస్తాం, కానీ అది పెద్ద ఇన్కమ్గా మనకి ఏది కూడా కనిపించదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన పరలోకములో మన పేరు రాయబడాలి. నిజంగా పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయా, రాయబడలేదా? లేదా దేవుడు పరలోకములో మన పేర్లు తర్వాత రాస్తాడా, ముందుగానే పరలోకములో మన పేర్లు రాయబడ్డాయా అని మనం గమనిస్తే పరలోకములో మన అందరి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. పరలోకంలో మన అందరి పేర్లు రాయబడి ఉన్నాయా?
రాయబడాలా? అందరి పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ పరలోకములో రాయబడిన ఈ పేర్లు ఏవి కూడా అవి కొట్టివేయబడకుండా చూసుకోవాలి. మనం రాయబడిన పేర్లు ఏవి కూడా కొట్టివేయబడకుండా మనం చూసుకోవాలి. మనం చదివాం కదా కీర్తనల గ్రంథంలో. ఏం చదివాం మన కీర్తనల గ్రంథంలో? 139వ కీర్తనలో మనం చదువుకుంటూ 16వ వచనం. నేను పిండమునై ఉండగా, చూడండి, భక్తుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూశాయి. ఎప్పుడు చూశారంట దేవుడు మనల్ని? మొదటి రోజే. తల్లి గర్భంలో పిండముగా మొదటి రోజు తల్లి గర్భంలోకి తీసుకొచ్చినప్పుడే నేను చూశాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీవు పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూశాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే, ఒక్కటి కూడా కాలేదు. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక్క దినము కూడా ఇంక గడవక ముందే, జాగ్రత్తగా గమనించాలి, మనందరి జీవితాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. మనందరి పేర్లు పరలోకములో రాయబడ్డాయా లేదా అనటానికి ఇక్కడ వాక్యం బాగా చదువుతున్నప్పుడు ప్రభు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు, పెండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో. అది నువ్వెన్ని దినాలు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలో, నువ్వెన్ని దినాలు నువ్వు జీవించాలో, ఒక్క దినము కూడా కాకముందే నా దినములన్నీ, నా రోజులన్నీ, నా సంవత్సరాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎక్కడ గ్రంథం అండి అది? పరలోకములో ఉన్న జీవ గ్రంథములో లిఖితములాయెను. మరి ఇదే గ్రంథం అంటారు. ఇది జీవ గ్రంథం కాదా? పరిశుద్ధ గ్రంథం. ఇది జీవ గ్రంథం కాదా? నా మాటలు ఏమై ఉన్నాయి అన్నాడు? జీవమై ఉన్నాయి. మరి ఇది జీవ గ్రంథమే, ఈ మాటలు కూడా జీవము కలిగినవే. మరి ఈ గ్రంథంలోకి మన పేరు రాయించుకోగలమా అంటే ఈ గ్రంథంలోకి మన పేరు రాయించుకోలేము. దేవుని యొద్ద ఉన్న పరలోకములో ఉన్న ఆ గ్రంథములో మన పేర్లు రాయబడాలి. అయితే మన అందరి పేర్లు కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనం ఈ భూమి మీదకి ఇంకా రాలేదు, ఒక దినం కూడా జరగలేదు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నాం. మన ఎముకలు ఎలా ఫామ్ అవుతున్నాయో అక్కడ చాలా మాటలు రాసుకుంటూ వచ్చారు. మన అవయవాలు ఎలా ఫామ్ అవుతున్నాయో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడంట. ప్రతి అవయవాన్ని ఎలా నిర్మాణం అంతా దేవుడు నిర్మాణం చేసిన దేవుడు అంటున్నాడు, అందరి యొక్క పేర్లు కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి అంటున్నాడు? ఆయన గ్రంథములో రాయబడి ఉన్నాయి. గమనించండి సంగమా, అందరూ దినాలు, ఎన్ని దినాలు ఎలా అనేది అన్నీ రాసిన దేవుడు మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏమి చెయ్యాలి అనేది కూడా ఆయన ఖచ్చితంగా రాశాడు. మనం ఏం చేయాలి? ఆ రాయబడి ఉన్న పేరు కొట్టివేయబడకుండా ఉండాలి అంటే ఈ భూమి మీదకి వచ్చిన మనందరం కూడా దేవుడు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనం తీసుకుని వచ్చాడో అదే ఉద్దేశంలో మన భూమి మీద మన జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుడు ఒక పర్పస్తో తీసుకుని వచ్చాడు ఈ భూమి మీదకి. నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రభు తీసుకురాలేదు. దేవుని ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో దేవుడు తీసుకొని వచ్చాడు. ఎలా ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చాడు అనేది ఒకవేళ అర్థం కావాలి అంటే హెబ్రీ పత్రికలో యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తాడు. యేసు ప్రభు కూడా అంట ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఒకసారి ఆ మాట చదివితే నిజంగా మనం కూడా ఒక ఉద్దేశం మన పట్ల దేవుడు ఉంది, ఆ ఉద్దేశంలో మనం ముందుకి కొనసాగితేనే జీవ గ్రంథంలో పేరు నిలిచి ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్య భాగం. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసు ప్రభువు ఈ లోకములోనికి, భూలోకములోనికి ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. జాగ్రత్త గమనించిన వైపు చూడాలి. ఆయన పరలోకము నుండి
ఈ లోకములోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలాగ చెప్పుచు ఆయన ఎలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు బలి అర్పణ నీవు కోరలేదు గాని నీవు కోరుకోలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితి. నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నీ గ్రంథపు చుట్టలో నీ దగ్గరున్న ఆ గ్రంథములో లేదా పరలోకములో ఉన్న నీ యొక్క పుస్తకములో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను ఇదిగో భూమి మీదకి వచ్చాను. ఎందుకు వచ్చాడంట? తండ్రి ఆల్రెడీ నా గురించి నీ గ్రంథంలో రాశావు. అలానే మన అందరి జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి, మన పట్ల ఉద్దేశం ఏంటి, మన పట్ల సంకల్పం ఏంటో దేవుడు కూడా తన గ్రంథంలో రాశాడు. మన గురించి అన్ని ఆలోచనలు రాసుకొని ఉంచాడు దేవుడు. తల్లి గర్భములో నుండి రూపింపబడక ముందే దేవుడు ఒక సంకల్పం కలిగిన వాడు. అంతే యేసు ప్రభు గురించి ఇక్కడ మనం చదివినప్పుడు ఆయన స్పష్టంగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నీ గ్రంథములో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తము ఏదైతే ఉందో నేనేమి నెరవేర్చాలో ముందుగానే నువ్వు రాశావు. మనందరి గురించి కూడా రాశాడు ఆయన. ఈరోజు మనకి రక్షణ ఇచ్చాడు కదా, రక్షణ పొందుకున్న మనందరం కూడా దేవుని యొక్క పని ఏమి జరిగించాలి, మనం ఏ విధంగా ఈ ముందు కాలాన్ని ముందుకి నడవాలి అనేది ఖచ్చితంగా దేవుడు ముందుగానే దానిని సిద్ధపరిచి ఆయన లేఖనం ద్వారా ఈ జీవ గ్రంథం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీవ గ్రంథములో ఉన్న మాటలు మనం అనుసరించి మన యొక్క ఆ దేవుని యొద్ద ఉన్న జీవ గ్రంథములో పేరు కొట్టివేయబడకుండా ఆ పేరు నిలిచి ఉండే విధంగా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎప్పుడు ఆ జీవ గ్రంథంలో పేరు నిలిచి ఉంటుంది అంటే ఇక్కడ అంటున్నాడు, దేవా నీ చిత్తము నీ యొక్క గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్న ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మనం కూడా వచ్చాం. దేవుడి చిత్తం ఒకటి ఉంది, మనకి రక్షించాడు ఆయన. మళ్ళీ విమోచించిన తర్వాత మనం నడవాలి, మనం మాట్లాడాలి, మనం ఇలా జీవించాలి, మనం ఇలా బ్రతకాలి అనే అనేకమైన అంశాల గురించి ప్రభు మనకు బోధిస్తూనే ఉన్నాడు. ఎందుకు సంఘంగా మనం కూడుకున్నాం? అసలు ఈ ఆలోచన మనకి లేదు. మన పేరు అక్కడ ఉందా లేదా ఒకవేళ కొట్టివేయబడిందా అనే ఒక ఆలోచన మనకు ఉండాలి కదా. ఈ భూమి మీద ఉన్న ఈ తాత్కాలికమైన ఈ జీవితంలోనే మన పేరు ఉండాలి అని ఆశపడుతున్నాం కదా. శాశ్వత కాలము దేవునితో గడిపే ఆ ఉన్నతమైన రాజ్యంలో ఉండటానికి మన పేరు ఉందో లేదో మనం ఆలోచించొద్దా? ఎలా ఉంటుంది? అందరి పేర్లు రాయబడ్డాయి. అందరి పట్ల అందరి యొక్క చిత్తము ప్రభు ముందుగానే వ్రాశాడు. ఈ భూమి మీద నీ పాత్ర నా పాత్ర ఏంటో అందుకే మన గత దినంలో చెప్పుకున్నాం. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయని, వెండి పాత్రలు ఉంటాయని, కర్ర పాత్రలు ఉంటాయని, మట్టి పాత్రలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ పాత్రలన్నీ కూడా ఆయా పని కొరకు వాడబడుతూ ఉంటాయి. అన్ని పాత్రలు వాడబడతాయి. ఈరోజు మనందరం కూడా దేవుడు కూడా మనందరి పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా నీ యొక్క ఉద్దేశం, దేవుడు యొక్క ఉద్దేశం నీ పట్ల ఎలా ఉందో ఖచ్చితంగా అక్కడ మనం ఆ పని ఇక్కడ జరిగించవలసిందే. అందుకే యేసు ప్రభు కూడా అంటాడు, నేను ఏది కూడా నా ఇష్ట ప్రకారం నేను చేయటం లేదు. నా తండ్రి ఏదైతే చూపిస్తున్నాడో, ఏదైతే బోధిస్తున్నాడో, ఏది చేయమన్నాడో అదే నేను చేస్తున్నాను కానీ నా ఎంతటి నేనేమీ చెయ్యలేదు. మనందరం కూడా అంతే. రక్షింపబడ్డాం, ఈరోజు విమోచింపబడ్డాం మనందరం కూడా. దేవుని చిత్తం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం అది నెరవేర్పు జరిగించవలసిందే, అది పూర్తిగా మనం కొనసాగించవలసిందే. ఈరోజు జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి, పేరు ఉంచు ప్రభువా అంటే ఆ పేరు అలా ఉండిపోయేది కాదు. ఒక సందర్భాన్ని మీకు తెలియచేస్తాను. మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ప్రభుతో ఎన్ని దినాలు గడిపాడు? 40 దినాలు గడిపాడు. ఈ 40 దినాలు దేవుడితో గడిపినప్పుడు దేవుడు
తన యొక్క 10 ఆజ్ఞలు రాసిన ఒక పలకనిచ్చి పంపించాడు మోషేకి. ఇదిగో ఈ ప్రకారం ఈ జనాంగం నడవాలి, ఈ ప్రకారం ఈ జనాంగం నడవాలి అని చెప్పి మోషేకి దేవుడు స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞ కలిగిన ఒక పలకని ఇచ్చి పంపించాడు మోషేని. మోషే 40 దినాలు పూర్తి చేసుకొని ఆ సేనాయి పర్వతాన్ని దిగి వస్తూ ఉండగా కొన్ని ధ్వనులు వినిపించాయి. అవన్నిటి మధ్య అదంతా కూడా గత కాలంలో నేను చెప్పాను. అయితే మోషే ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో జరుగుతున్న పరిస్థితి అన్నిటి మధ్య మోషే మాట్లాడిన మాటలు, జరిగిన సందర్భం అంతా కూడా మనకు తెలుసు. దానిలో అనేక మంది సుమారు 3,000 మంది హతమార్చబడ్డారు కూడా. అయితే అక్కడ ప్రదేశంలోకి వచ్చేసరికి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరందరిని చూసి ఇదంతా జరిగిన తర్వాత మోషే దేవుడి సన్నిధికి వెళ్ళి మోషే చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒకసారి చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అది పైనుంచి కొండ దిగి కిందకొచ్చాడు. కిందకొచ్చేసరికి అందరూ కూడా దూడని ఆరాధిస్తూ ఉన్నారు. తన చెవులు తన ముక్కు బంగారం అంతా పోత పోసుకొని ఒక దూడను తయారు చేసి ఈ దూడే మా దేవుడు అన్నట్లుగా ఆరాధన చేయటం ప్రారంభించారు ఒక దూడకి. ఈ పరిస్థితులు అన్నీ జరిగిన తర్వాత ఇదే మోషే తిరిగి మన దేవుడి సన్నిధికి వెళ్ళిన సందర్భం ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, వారు బంగారుపు దేవతను వారి కొరకు వారే చేసుకుని వాళ్ళే తయారు చేసుకున్నారంటే దేవతని, దేవుణ్ణి. వారి బంగారం తీసుకొని బంగారం పోత పోసినప్పుడు ఒక దూడ ఆకారం వచ్చిందంట. ఆ దూడని ఆరాధించడం ప్రారంభించారంటే ఈ ప్రజలు. ఇదే విషయాన్ని దేవుడితో చెప్తున్నాడు మోషే. ఏం చెప్తున్నాడు? వారు గొప్ప పాపం చేశారు, బంగారు దేవతను తమ కొరకు బంగారపు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నీవు రాసుకున్న నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని. నా పేరు ఆల్రెడీ రాశావు. ఎప్పుడు రాశావు? తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నీ గ్రంథంలో నా పేరు రాశావు కదా ప్రభా. ఈ పిల్లలను చాలా పాపం చేశారు వీరు. నిజమే, వీరి బలహీనతతో చేసిన పాపం బహు ఘోరమైంది. నీ స్థానంలో మరొక దాన్ని విగ్రహంగా పెట్టుకుని ఆరాధన చేశారు. నీకు రావాల్సిన మహిమ, నీకు రావాల్సిన అవన్నీ కూడా ఇదిగో ఈ విగ్రహానికి వారు ఇచ్చుకుంటూ వచ్చారయ్యా. చాలా పాపం చేస్తున్నారు మీరు. మనం దేవుడిగా ఆరాధించాలి. దేవుని యొక్క మహిమని మరొక దానికి మనం ఇవ్వకూడదు. వీరందరూ కూడా దానికి ఎప్పుడైతే ఇచ్చారో ఇక్కడ మోషే చెప్తున్నాడు, చాలా పాపం చేశారు ప్రభువా, వీరు చాలా పాపం చేశారు, వీళ్ళని నువ్వు క్షమించాలి, వీరిని నువ్వు క్షమించాలి. ఒకవేళ నేను క్షమించను నువ్వు అంటావా? జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉంది కదా, ఆ పేరుని నువ్వు తుడిచేయి నా పేరు కూడా. ఇదేంటో మరి దేవుడితో ఇదేం గొడవో? నా పిల్లలందరూ నువ్వు క్షమించాలి, ఈ పాపం చేసిన వారందరినీ క్షమించాలి అంటున్నాడు మోషే. ఒకవేళ క్షమించకపోతే నా పేరేం చేయాలి? అసలు జీవగ్రంథంలో తుడిచేయి, నీ జీవగ్రంథంలో నా పేరుంది, అది తుడిచేయి నువ్వు. అందుకు దేవుడు ఏమన్నాడో తెలుసా? అందుకు దేవుడైన యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశాడో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అంతేగాని నువ్వు నా పేరు తుడిచేయి అంటే అలా తుడిచేయను. ఎవరు తుడిచివేస్తాను? ఎవరు ఏదైతే నా చిత్తము నీ పట్ల
దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవకుండా ఎవరైతే పాపం వైపు వెళ్ళిపోయారో ఆ పేరుని జీవ గ్రంథంలో నుంచి నేను తుడిచివేస్తాను. గమనించండి సంగమా, అందరి పేర్లు రాయబడి ఉన్నాయి, అందరి పేర్లు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నాయి. దేవుని గ్రంథంలో ఉన్న పేర్లు తుడిసివేయబడకుండా ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి అని లేఖనం చెప్తారు. బతిమలాడు మోషే బతిమలాడినంత మాత్రాన దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళ పాపాన్ని సరి చేసుకోవాలి, వాళ్ళ పాపాన్ని దిద్దుకోవాలి, వాళ్ళ పాపాన్ని మానవేయాలి. ఆ పాపం విషయం వారికి పశ్చాత్తాపం రావాలి. నేను మరలా ఈ పాపం చేయను ప్రభా అని వారి పాపాన్ని అసహించుకుంటే వారి పేరు ఇదిగో జీవ గ్రంథంలో తొడవకుండా ఉంటుంది. ఒకవేళ అదే పాపాలు వారు కొనసాగుతాము అంటే జీవ గ్రంథంలో నుంచి వారి పేరుని తుడిచివేస్తా. నా పేరు తుడిచివేయి, అలా తుడిచివేయను మోషే, నీ పోరు నేను తుడిచివేయను. ఎవరు పాపము చేశారో వారి పేరుని నేను తుడిచివేస్తాను. సంగమా, మనందరం కూడా గమనించండి, ఈరోజు ఆ గ్రంథంలో మన పేరు నిలిచి ఉంటే వచ్చే లాభము యుగ యుగాలు ఆ నిత్యత్వంలో మనం ఉంటాం, యుగ యుగాలు ఉంటామండి. ఈ భూమి మీద ఉన్న దాంట్లో ఒకవేళ మన పేరు లిఖితమైతే మనకు వచ్చే స్వల్పకాలమైన లాభం అంతే. అందుకే అంటాడు కదా మోషే, అంటాడు స్వల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. ఏంటంట ఇది? స్వల్పకాల పాప భోగము. ఈ భూమి మీద ఎంతకాలం ఇది? అల్పకాలం. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే. అర్థమైపోయింది మోషేకి 40 సంవత్సరాల వయసులో అర్థమైపోయింది, ఇది అల్పకాల పాపభోగము. దీన్ని అనుభవించే కన్నా దేవుడు చెప్పిన విధంగా శ్రమ అయినా కష్టమైనా దేవుడి కొరకు మనం నడిస్తే నిత్యత్వంలో మన పేరుని సంపాదించుకుంటాం. నిత్యత్వంలో మన పేరు కొట్టివేయబడకుండా శాశ్వతంగా మన పేరు ఉంటుంది అని మోషే వెరిగి వాటిని విడిచి బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఈరోజు నీవు నేను కూడా గుర్తుపట్టాలి, అల్పకాల పాపభోగము. ఈ లోకంలో సంతోషాన్ని ఇస్తుంది ఈ పాపం. కొద్ది సమయం, కొద్ది రోజులు, కొద్ది దినాలు. ఒకవేళ దీన్ని పట్టుకొని అక్కడ రాయబడి ఉన్న పేరు ఒకవేళ కొట్టివేయబడితే ఎంత భయంకరమో తెలుసా, ఎంత బాధాకరమైందో తెలుసా? విశ్వాసుల జాబితా మీరు చూస్తే విశ్వాసుల యొక్క జాబితాలో అందరి పేర్లు రాసుకుంటూ వచ్చాడు. ఈ విశ్వాసుల జాబితాలో ఎవరి పేరు మొదటి నుంచి రాయబడి ఉంది? ఆదాము కుమారుడైన హేబేలు కాడ నుంచి విశ్వాసుల జాబితా ఒకటి రాయబడి ఉంది. ఎక్కడ? హెబ్రీ పత్రికలో. ఈ విశ్వాసుల జాబితా రాసుకుంటూ ఈ విశ్వాసముతో పోరాడి విశ్వాసంలో నిలబడి దేవుని అనుసరించున్న ఈ జాబితాని మనం చూస్తున్నప్పుడు అందరి పేర్లు వచ్చుకుంటూ దావీదు పేరు వచ్చింది. దావీదు తర్వాత ఎవరి పేరు రావాలి? అక్కడ సొలొమోను పేరు రావాలి. ఈ విశ్వాసుల జాబితాలో సొలొమోను పేరు మిస్ అయిపోయింది. ఈరోజు మనం కూడా ఒకవేళ వెతుకుతూ ఉంటాం, మన పేరు ఉందా, దీనిలో మన పేరు వచ్చిందా అని. కొన్నిసార్లు మిస్ అయిపోతాయి, డిలీట్ అయిపోద్ది. మనం అనుకుంటాం పేరు ఉందని, మన పేరు డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా విశ్వాసుల జాబితా చూసినప్పుడు అదేంటి సొలొమోను పేరు లేదేంటి ఇక్కడ, ఈయన ఎలా మిస్ అయ్యింది? ఈయన చాలా జ్ఞానవంతుడు కదా. అనేకమైన దేశాల నుంచి ఈ సొలొమోను యొక్క జ్ఞానాన్ని మెచ్చుకొని అందరూ కూడా ఆ జ్ఞానాన్ని చూడటానికి ఇదిగో ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారంట? షేబా దేశము నుండి బంగారము, వెండి, బోళము అన్నీ తీసుకొని వచ్చారంట. ఆయన జ్ఞానానికి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడే సొలొమోనుకి అని. సొలొమోను న్యాయ తీర్పులు చూసి ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పవాడు, ఇంత బలవంతుడు, ఇంత శక్తిమంతుడి యొక్క పేరు విశ్వాసుల యొక్క జాబితాలో మిస్ అయిపోయింది. ఒకవేళ వెతికినా, ఒక 4 పుస్తకాలు వెతికినా, ఎన్ని గ్రంథాలు వెతికినా, ఎన్ని వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఒకవేళ విశ్వాస జాబితాలో ఎందుకు సొలొమోను పేరు లేదు అని మనం వెతికితే సొలొమోను పేరు అక్కడ దొరకలేదు, కనిపించలేదు. ఈరోజు సంగమా, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆయన పేరే ఆ లిస్టు చూసినప్పుడు అంటే ఆయన పేరు అక్కడ మిస్ అయిపోయిందంట. ఈరోజు మన పేరు
అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరు పాపము చేశారో వారు పేరుని నేను గ్రంథంలో నుంచి కొట్టివేస్తాను. మన కొట్టివేయబడిందో ఉందో తెలియదు. ఒకవేళ కొట్టివేయబడక ముందే, ఒకవేళ కొట్టివేస్తే మన పశ్చాత్తాపడి తిరిగి మన పేరు ఆ గ్రంథంలో ఉంచే విధంగా మనం చూసుకోవలసిన బాధ్యత మనది. లేదు విశ్వాస జాబితాలో ఎంత బాధాకరమండి, ఎంత జ్ఞానవంతుడండి, ఎంత తెలివి గలవాడండి సొలొమోను, కానీ చివరికి పేరు లేదు. ఈరోజు మనం కూడా అంతే. అందుకే బైబిల్ గ్రంథంలో దానియేలు పుస్తకము 12వ అధ్యాయము 1వ వాక్య భాగం, నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని, ఆ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. ఎన్నడూ ఎప్పుడు రాని ఆపద కలుగుతుంది. అయితే ఎప్పుడు నుంచి ఎప్పుడంట? నీ జనులు రాజ్యముగా కూడిన కాలము, ఈ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నడూ చూడని ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో ఎవరి పేరులైతే ఆ గ్రంథములో దాఖలై అలా నిలబడి ఉన్నాయో వారు ఈ శ్రమల నుండి, ఈ మహాశ్రమల నుండి వారు తప్పించుకుంటారు. ఏమిటయ్యా? జీవగ్రంథంలో పేరు ఉంటే లాభం ఏంటి? ఈ భూమి మీద ఉన్న దానిలో పేరుంటే లాభము అని అనుకుంటున్నాం కదా. జీవగ్రంథంలో ఉంటే లాభం ఏంటో తెలుసా? ఈ భూమి మీదకి ఎన్నడూ రాని మహా భయంకరమైన తెగులు రాబోతూ ఉన్నాయి, భయంకరమైన శోధన రాబోతూ ఉంది. ఆల్రెడీ ఒకసారి మనం రుచి చూసాం. ఒకసారి ఎలా ఉంటుందో దేవుడు చిన్న ట్రయల్ వర్షన్ మనకు చూపించాడు. ట్రయల్ వర్షన్ సినిమా ఇంకేలేదు ఆయన. ట్రయల్ వర్షన్ మనం చూసాం కదా, ఎలా ఉందో మనకు తెలుసు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ దినము నుండి ఈ దినము వరకు ఎన్నడూ ఎప్పుడు చూడని ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఇది నిజమండి. మీరు ప్రకటన గ్రంథం చూసుకున్నప్పుడు ఈ భూమి మీదకి రాబోయే ప్రళయం ఎలా ఉందో అది ఈరోజు మనకు కనిపించినట్టు కనిపించుకుంటూ వెళ్ళిపోతున్నాయి, కానీ ఇది వాస్తవం. ఇది మనం చూస్తూ ఉండగానే మన ముందుకు రాబోతున్నాయి. అది ఎక్కడో దూరంగా లేవు, చాలా సమీపంగా ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఆ గ్రంథములో ఎవరి పేరులైతే రాయబడి ఉంటాయో వారు తప్పించుకొందురు. ఆ పేరు అక్కడ నిలిచే విధంగా మనం చూసుకోవాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. ఎవరైతే పాపం చేస్తారో వారి పేరు దానిలో నుంచి నేను తుడిచివేస్తాను అని చెప్పాడు ఆయన. అది తుడిచివేయబడకుండా మనం చూసుకోవాలి. ఎందుకు సంఘంగా కూడుకుంటున్నాం? ఎందుకు నిత్యం దేవుని ఉపదేశం ఆలకిస్తున్నాం? దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న కొన్ని హెచ్చరికలు చూసుకొని మనం కరెక్ట్గా మనం నిలబడాలి అని. కొన్నిసార్లు హెచ్చరిక లేకపోతే, గద్దింపు లేకపోతే కొన్ని మనం ఎటు వెళ్ళిపోతున్నాం మనకు అర్థం కాదు. ఖచ్చితంగా మనకి అవసరం. చాలా క్లియర్గా ప్రభు అంటాడు, ఆ ప్రళయం రాబోతుంది. అయ్యా ప్రళయం వస్తే మేమంది ఎలాగా? అక్కడ నీ పేరు ఉంటే మాత్రం నీవు తప్పించుకోండి, నీకేం కాదు. అవి అగ్నిగుండంలో పడేశారు, అగ్ని ఏమైనా కాల్చిందా? సింహాలు బోల్లో వేశారు, ఏమైనా చేసిందా? ఏది చేయదా? అలానే ఉంటాయి, అన్నీ వస్తాయి, అన్ని తెగులు చుట్టుపక్కలకు వస్తాయి, నీ మీదకి తెగులు రాదు. వారు కాపాడబడతారు, వారు క్షేమంగా ఉంటారు. చాలా స్పష్టంగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. చివరిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్య భాగము చూశారమ్మా? నా వైపు చూడండి. ఇప్పుడు ఎవరి పేరైనా, నీ పేరైనా నా పేరైనా, ఎవరి పేరైనను అంటే ధనవంతులు పేదవాళ్ళు అని రాశారా ఇక్కడ? ఎవరి పేరైనను, అది ఎవరైనా అవ్వచ్చు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, కనబడకపోతే చూడు మిస్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి. మనం ఉందనుకుంటాం, తీరా అక్కడికి వెళ్తే లిస్టు ఎత్తుకుని ఎన్నిసార్లు ఎతికినా దొరకదు. కొందరు ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే ఆ పేరు ఉందని నెంబర్దో ఎతుకుతారు, 10 సార్లు ఎతికిన ఎక్కడ కనబడిద్ది అది? ఏమో. నేను చిన్నప్పుడు ఇలానే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు పేపర్లో వేసేవారు, పేపర్లో చూసేవాళ్ళు నెంబరు. అక్కడ కనిపించలేదనుకో, చూడు వాళ్ళు వేసేటప్పుడు నా నెంబర్ మర్చిపోయారు అనుకునేవాళ్ళు. ఒకవేళ కనపడకపోతే ఏంటి, ఇది మనం ఫెయిల్ అయిపోయామనుకో నెంబరు ఏంటో మరి అందరూ చెప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు కదా.
ఏమనుకునేవారంటే నెంబరు మా అబ్బాయి దానిలో పేపర్లు మిస్ అయిపోయింది, వేయలేదు, మరి రేపు ఇంకో వార్తాపత్రిక వచ్చేది దానిలో చూద్దాం, లేకపోతే ఇంకో పత్రిక వచ్చేది దానిలో చూద్దాం ఉంటుందేమో అని. ఎక్కడ చూసినా ఉండదు, ఇది ఉండదు. చూడండి, ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో, చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాడు. ఇది చూడండి, ఇక్కడ శ్రమ లేదో తప్పించుకున్నాము అంటే, ఇక్కడేమన్నాడు, ఆ ఎప్పుడూ చూడని భయంకరమైన ఆపద వస్తుంది అన్నాడు. అది పేరు రాయబడిన వారు తప్పించుకుంటారు అన్నారు. ఇదిగో మరొకటి చెప్తున్నాడు, ఒకవేళ పేరు రాయబడకపోతే, మన పేరు అక్కడ లేకపోతే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, అగ్నిగుండం ఉందంట. ఒక్క ఒత్తు ఒక్క పొల్లు కూడా పోదండి. గమనించండి సగమా, ఈ భూమి మీద ఉన్న కాలం చాలా చిన్నది. మనం చాలా అయిపోయింది వయసు, చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం, ఇక ముగింపులోకి వస్తున్నాం. మనం ఇప్పుడైనా కొంచెం మెలకుగా ఉండి, ఒకవేళ అక్కడ రాయబడి ఉన్న పేరు, రాయబడి ఉన్నాయి అందరి, దేవుడు అందరూ ఆయన మహాకృపను బట్టి ప్రతి ఒక్కరిని నిత్యత్వంలోకి తీసుకుని వెళ్ళాలి అనే దేవుడి యొక్క అనాది సంకల్పం. అందుకే ఒక మనిషి నుండి ప్రతి జాతి వంశాన్ని ఈ భూమి మీద ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు అంటే, ప్రతి మనిషి దేవునికి ఉన్నతమైన రాజ్యంలో ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఎవరిని విడిచిపెట్టాలనే ఉద్దేశం కాదు. అందుకు అసలు దేవుడు ఈ భూమి మీదకి తీసుకురాలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రాయబడి ఉన్న పేరు కొట్టివేయబడకుండా ఉండాలి అంటే నువ్వు పాపానికి దూరంగా ఉండు, పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ పాపంలో ఉన్నావు, తెలుసు మన పాపం అని, తెలిసిన వెంటనే ఒకవేళ మన దానిలో నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. బయటికి వస్తే నీ పేరు అక్కడ లిఖించబడుతుంది. రాబోయే ఉగ్రత మన్నేం చేయదు. రేపు దేవుని యొక్క తీర్పు సమయంలో అగ్నిగుండము మళ్ళీ ఏమీ చేయలేదు. యుగ యుగాలు దేవుని రాజ్యములో గడిపే ధన్యత, కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.